హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి ఆర్ ట్రేడ్ చేయాలి అంటే మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మీరు స్టాక్స్ బై ఆర్ సెల్ చేయడం కోసం ట్రేడింగ్ అకౌంట్ కావాలి. అలాగే మీరు బై చేసిన స్టాక్స్ని హోల్డ్ చేసుకోవడానికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇది స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఇదే ట్రేడింగ్ అకౌంట్ అండ్ డీమ్యాట్ అకౌంట్ని యూజ్ చేసి మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర జెరోదా అకౌంట్ ఉంది. సో నేను జెరోదా అకౌంట్ నుంచి బోత్ స్టాక్స్లలో అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జెరోదా అకౌంట్ని యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీ దగ్గర జెరోదా అకౌంట్ లేకపోతే నేను కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో జెరోదా అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్ ఇచ్చా. సో మీరు ఆ లింక్ నుంచి జెరోదా అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో జెరోదా అకౌంట్ నుంచి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కాయిన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని మీరు పీసీలో కానీ యూజ్ చేస్తే కాయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి దాని నుంచి అయినా చేయొచ్చు. సో నేను ఈ వీడియోలో మొబైల్ కాయిన్ యాప్ని యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. అంటే మీకు జెరోదా అకౌంట్ ఉంటే సరిపోతుంది. కాయిన్ యాప్లో మీ జెరోదా అకౌంట్ని లాగిన్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ మీరు కాయిన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి కాయిన్ అని సెర్చ్ చేసి సో ఇలా మీకు కాయిన్ బై జెరోదా అని చూపిస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసి సో కాయిన్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి అది లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు జెరోదా అకౌంట్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీకు జెరోదా అకౌంట్ యూజర్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా జెరోదా అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ పిన్ అడుగుతుంది. సో పిన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే మీ జెరోదా అకౌంట్ ఇందులో ఓపెన్ అవుతుంది. సో కాయిన్ యాప్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. పక్కనే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్లో మీ పోర్ట్ఫోలియో, ఎస్ఐపీస్, ఆర్డర్ ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిస్కవర్లో మీరు మీకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్ టైప్ని సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వాచ్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మనకి మన ప్రొఫైల్ ఉంటుంది. సో ప్రొఫైల్లో మనకి అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మేనేజ్ మీద మనం క్లిక్ చేస్తే ఫండ్స్ని విత్డ్రా అండ్ యాడ్ చేయటం లాంటివి చేయొచ్చు. సో ఫస్ట్ మనం హోమ్ పేజ్కి వచ్చి అసలు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ టాప్లో మనకి వెల్కమ్ టు కాయిన్ బై జెరోదా అని చూపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో నోటిఫికేషన్ సింబల్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చూపిస్తుంది. సో ఇంతవరకు నేనైతే ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు మ్యూచువల్ ఫండ్స్లో. సో నాకు 0 చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కింద నాకు ఇన్వెస్టెడ్ అంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను అనేది చూపిస్తుంది. అండ్ ప్రెసెంట్ దాని వాల్యూ ఎంత ఉందని చూపిస్తుంది. అండ్ దాని కింద మనకి ఎక్స్ప్లోర్ అని చూపిస్తుంది. ఎక్స్ప్లోర్ టాప్ ఫండ్స్ బై కేటగిరీ అని ఉంది. సో మీరు ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎవ్రీ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, ఇండెక్స్ ఫండ్స్ ఇలా ప్రతి మ్యూచువల్ ఫండ్స్ మనకి కనిపిస్తాయి. అండ్ మీరు ఈక్విటీ మీద క్లిక్ చేశారనుకోండి, ఈక్విటీలో మనకున్న సబ్ డివైడెడ్ మ్యూచువల్ ఫండ్ టైప్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో వీటిలో నేను ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మిడ్ క్యాప్లో ఈక్విటీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ నాకు లిస్ట్ చూపిస్తుంది. సో వీటిలో నేను నాకు నచ్చిన ఒక ప్లాన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది ముందే డిసైడ్ అవ్వాలి. దానికి మీరు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ నుంచి కానీ లేదా మీరే సొంతంగా రీసెర్చ్ చేసి అయినా కానీ తెలుసుకొని ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్ ఉంటుందని మీరు ముందు తెలుసుకొని దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేయాలి. సో ఉన్న ప్లాన్స్లో నేను ఒక దాన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. ఎగ్జాంపుల్, సో యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఓపెన్ అయ్యాయి. సో ఫస్ట్ నేను దాని మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి వచ్చాయంటే కరెంట్ దాని ప్రైస్ ఎంత ఉంది. సో ఈరోజు దాని ప్రైస్ 0.57% నెగిటివ్ అయింది. అండ్ దాని కరెంట్ ప్రైస్ ₹54.53 ఉన్నాయి. అండ్ దాని గ్రోత్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి CAGR ఇచ్చారు. సో ఇక్కడ మనకు కావాల్సిన టైం పీరియడ్ని 1 ఇయర్లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 2 ఇయర్స్లో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా మనం దాని పర్ఫార్మెన్స్ టైం వైజ్గా చూసుకోవచ్చు. సో 1 ఇయర్ మీద క్లిక్ చేస్తే సో లాస్ట్ 1 ఇయర్లో ఈ పర్టికులర్ మిడ్ క్యాప్ ఫండ్లో
20.96% గ్రోత్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర మినిమం 5,000 రూపీస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక్కొక్క మెచ్యూరిటీ టైంని పెడుతుంది. సో మీరు ఆ మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందు కానీ మీ ఫండ్స్ని విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే ఈ ఎగ్జిట్ లోడ్ని మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఏఎంసీ ఛార్జెస్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లో మనకి 1% విల్ బి ఛార్జ్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే మీరు 12 మంత్స్ లోపు కానీ దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే మీరు 1% ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జిట్ లోడ్ గురించి. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో అని ఉంది. సో ఎక్స్పెన్స్ రేషియో ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీ ఫండ్స్ని వాళ్ళు మేనేజ్ చేసినందుకు గాను వాళ్ళు చేసే ఛార్జ్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇది మనం ఇన్వెస్ట్ చేసే టోటల్ క్యాపిటల్ మీద ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దాని కింద ఈ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్ యొక్క గ్రాఫ్ ఉంది. సో దాని ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి గ్రాఫ్ రూపంలో చూపిస్తారు. సో 3 మంత్స్ గ్రాఫ్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం. సో మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లో ఎంత గ్రోత్ ఉందనేది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాఫ్ కింద మనకి ఏయుఎం చూపిస్తుంది. ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ ఉన్న అసెట్స్ వాల్యూ 8,514.6 crores. సో ఇది దీని టోటల్ అసెట్స్ వాల్యూ. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెక్టార్ వైజ్గా టోటల్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ అసెట్స్ వాల్యూలో ఎంత పర్సంటేజ్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేశారు అనేది ఇక్కడ ఇస్తారు. సో ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే మొత్తం 100% అంటే వాళ్ళ టోటల్ అసెట్స్ని ఎంత పర్సంటేజ్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేశారనేది డీటెయిల్గా ఇక్కడ ఇస్తారు. అండ్ నెక్స్ట్ దాని కింద ఏ కంపెనీలలో ఎంత పర్సంటేజ్, ఇంతకుముందు సెక్టార్ వైజ్గా ఇచ్చారు అండ్ ఇప్పుడు ఏ కంపెనీలలో ఎంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తారు. అండ్ మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఈ కంపెనీస్ అండ్ సెక్టార్స్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్న పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మనకి లెఫ్ట్ సైడ్ స్కీమ్ డాక్యుమెంట్, రైట్ సైడ్ డిస్క్లైమర్ ఉంది. సో మీరు స్కీమ్ డాక్యుమెంట్ చదవాలనుకుంటే స్కీమ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. డిస్క్లైమర్ చదవాలి అనుకుంటే డిస్క్లైమర్ మీద క్లిక్ చేస్తే డిస్క్లైమర్ ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్లో మనకి బై అండ్ ఎస్ఐపి అని ఉంది. సో బై అంటే ఏంటి, ఎస్ఐపి అంటే ఏంటి అంటే లంప్ సమ్లో కొనాలి అనుకుంటే బై మీద క్లిక్ చేయండి. అలా కాకుండా సిప్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా మీరు సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎస్ఐపి మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ నేను లంప్ సమ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. సో బై మీద క్లిక్ చేయగానే నేను సెలెక్ట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ టైప్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ నా అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దాని పక్కనే యాడ్ ఫండ్స్ని చూపిస్తుంది. దాని కింద ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చూపిస్తుంది, అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. అండ్ దానికి మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో కింద నాకు చూపిస్తుంది మినిమం 5,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 1 రూపీ అంటే 5,000 పైన నేను ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు కండిషనల్ ఆర్డర్ అని ఉంది. సో కండిషనల్ ఆర్డర్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనం స్టాక్స్ కొనేటప్పుడు లిమిట్ ఆర్డర్ పెడతాం. అంటే ఇంత ప్రైస్ వచ్చినప్పుడు బై చేస్తా, ఈ లిమిట్లోకి ప్రైస్ వచ్చినప్పుడు నేను బై చేస్తా అని స్టాక్స్లో మనం ఆర్డర్స్ పెడతాం. జస్ట్ లైక్ దట్ ఇందులో కూడా మనం కండిషనల్ ఆర్డర్ పెట్టొచ్చు. అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ 54.53 ఉంది. సో నేను 53 రూపీస్ వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టాలి అనుకుంటున్నా. సో ఇలా నేను కండిషనల్ ఆర్డర్లో 53 రూపీస్ ఎంటర్ చేసి బై అని క్లిక్ చేయగానే ఇన్వెస్ట్ 6,000 ఇన్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ వెన్ ఎన్ఏవి రీచెస్ 53. ఎప్పుడైతే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది 53 రూపీస్ని రీచ్ అవుతుందో 6,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలా అని అడుగుతుంది. ఒకవేళ నేను కండిషనల్ ఆర్డర్ వద్దు అనుకుంటే దాన్ని డిసేబుల్ చేసి బై అని క్లిక్ చేయగానే నాకు ఇలా చూపిస్తుంది ఇన్వెస్ట్ 6,000 ఇన్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్. అంటే డైరెక్ట్ 6,000 ఇన్వెస్ట్ చేసేస్తున్నా, దీనికి లిమిట్ ఆర్డర్ పెట్టట్లేదు. సో ఇన్వెస్ట్ మీద క్లిక్ చేయగానే నా ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. సో నేను పెట్టిన ఆర్డర్ ఎక్కడ ఉంది అని చూసుకోవాలి అనుకుంటే దీని నుండి ఎగ్జిట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్స్ మీద క్లిక్ చేసి ఆర్డర్స్లోకి వెళ్తే పెండింగ్ ఆర్డర్స్ అని చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇది మార్కెట్ అవర్స్ కాదు కాబట్టి ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇలా మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్లో బై ఆర్డర్ పెట్టొచ్చు. సో ఇలా మీరు బై ఆర్డర్ పెట్టారు అండ్ పెట్టిన ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేయాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్లో మనకి డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో డిలీట్ మీద క్లిక్ చేయగానే ఎస్ అని క్లిక్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా మీరు పెట్టిన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఆర్డర్ నుంచి బయటకి ఎగ్జిట్ అవ్వాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇది మీరు లంప్ సమ్లో కొనాలి అని అనుకుంటే.
అలా కాకుండా నెక్స్ట్ దీంట్లోనే మనం ఎస్ఐపి చేయాలి అనుకుంటున్నాం. సో ఎస్ఐపి చేయాలనుకుంటే ప్రాసెస్ ఎలా అంటే సేమ్ ఇంతకు ముందు ఓపెన్ అయినట్లే ఫస్ట్ మనకి ఆ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ పేరు చూపిస్తుంది, నెక్స్ట్ మన అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది, అండ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అని 5,000 రూపీస్ చూపిస్తుంది, అండ్ దీనికి మనం కావాలనుకుంటే ఫండ్స్ ఇంకా రైజ్ చేసుకోవచ్చు, అండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అని ఉంది. సో ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అంటే మీరు ఒక ఇన్స్టాల్మెంట్లో ఎంత మనీ పే చేయాలనుకుంటున్నారు అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 600 ఇస్తున్నా, అండ్ మీరు ఫ్రీక్వెన్సీ అంటే మీ ఇన్స్టాల్మెంట్లు ఎప్పుడు పే చేయాలనుకుంటున్నారు, వీక్లీనా, 15 డేసా, మంత్లీనా, క్వార్టర్లీనా, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 15 డేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ లాస్ట్ మనకి ఇక్కడ నాకు టోటల్ ఇన్స్టాల్మెంట్స్ అనేది డిసేబుల్ అయి చూపిస్తుంది, అంటే నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే కింద అంటిల్ క్యాన్సిల్డ్ అనేది ఓకే చేసి ఉంది, డీసెలెక్ట్ చేస్తే నాకు టోటల్ ఇన్స్టాల్మెంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలనుకుంటున్నానో ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇన్స్టాల్మెంట్స్ పెట్టాలి అనుకుంటున్నా, సో నేను ఇక్కడ 20 ఎంటర్ చేసి పెడితే సరిపోతుంది. సో 20 ఇన్స్టాల్మెంట్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. అలా కాకుండా అంటిల్ క్యాన్సిల్డ్ అంటే నేను క్యాన్సిల్ చేసేంత వరకు అది జరుగుతూనే ఉండాలి అనుకుంటే నేను అంటిల్ క్యాన్సిల్డ్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ స్టెప్ అప్ అని ఉంది. సో ఈ ఆటోమేటిక్ స్టెప్ అప్ ఏంటి అంటే మీరు ఇన్స్టాల్మెంట్ మనీని ఇక్కడ ఎంటర్ చేశారు 600 రూపీస్. సో 600 మీద మీరు ఎవ్రీ ఇయర్ ఒక 10% ఆర్ ఒక 5% ఇంక్రీజ్ చేయాలి అనుకున్నారు. సో ఇక్కడ ఆటో స్టెప్ అప్ మీద క్లిక్ చేసి ఎంత పర్సంటేజ్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఎవ్రీ ఇయర్ అంత పర్సంటేజ్ స్టెప్ అప్ అవుతుంది. అంటే ఈ ఇయర్ ఎవ్రీ మంత్ 600 రూపీస్ ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటుంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి దానికి 5% అంటే ఇంకో 30 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అంటే 630 రూపీస్ ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటుంది. సో ఇది ఆటోమేటిక్ స్టెప్ అప్. ఒకవేళ దీన్ని డిసేబుల్ చేస్తే 600 మాత్రమే ఎవ్రీ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటుంది. అండ్ మీరు ఈ ఆటోమేటిక్ స్టెప్ అప్ పెట్టినప్పుడు ఆ స్టెప్ అప్ అనేది ఎప్పుడు జరగాలి అనేది ఇక్కడ డేట్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇలా మీరు స్టెప్ అప్ని క్రియేట్ చేసుకొని లేదా వద్దనుకుంటే దాన్ని తీసేసి లాస్ట్కి మనకి క్రియేట్ ఎస్ఐపి అని ఉంది. సో క్రియేట్ ఎస్ఐపి మీద క్లిక్ చేయగానే ఎస్ఐపి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇచ్చిన ప్రకారం ఎవ్రీ 15 డేస్కి 600 రూపీస్ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను పెట్టిన ఆర్డర్ ఎక్కడ ఉంది అనేది చూడాలి అనుకుంటే ఇంతకు ముందులానే ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే మనం పెట్టిన ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మన ఆర్డర్ అవసరం లేదు ఆర్ మోడిఫై చేసుకోవాలి అనుకుంటే మోడిఫై మీద క్లిక్ చేస్తే ఆర్డర్ని మోడిఫై చేయొచ్చు. అలా కాకుండా డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ చేయొచ్చు. మీరు కొన్ని రోజులు ఇన్స్టాల్మెంట్స్ని ఆపేయాలి అనుకుంటే పాజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు మోడిఫై, పాజ్, డిలీట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఈ ప్లాన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇలా మీరు డిలీట్ చేసేయచ్చు, ఎందుకంటే ఈ ఆర్డర్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యిందనుకోండి, ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ నుంచి ఎగ్జిట్ అవ్వటం కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇలా మీరు పెట్టిన లంప్సమ్ ఆర్డర్స్లో ఉంటాయి, అలాగే ఎస్ఐపి ఆర్డర్స్ ఎస్ఐపిలో సపరేట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో అని కనిపిస్తుంది. ఈ పోర్ట్ఫోలియోలో ఏంటి అంటే జస్ట్ లైక్ మనం స్టాక్స్ కొన్నప్పుడు మనం కొన్న స్టాక్స్ అన్నిటిని పోర్ట్ఫోలియోలో ఎలా చూపిస్తుందో ఇందులో మన ఎస్ఐపిస్ అండ్ లంప్సమ్ అన్నిటిని కలిపి పోర్ట్ఫోలియోలో చూపిస్తుంది. సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను ఫస్ట్లో చెప్పినట్లు మీరు జెరోదా అకౌంట్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇచ్చాను. సో ప్లీజ్ మీరు ఆ లింక్ నుంచి జెరోదా అకౌంట్ తీసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.